ఈరోజు లిక్కర్ స్కామ్కు సంబంధించి 11 కోట్లు పట్టుకున్నారట. ఇది ఎల్లో మీడియాలో ఈ రోజంతా నడుపుతున్నటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అట. విషయం ఏంటంటే విజేందర్ రెడ్డి అని ఒక వ్యాపారవేత్త, ఆయనకు కాలేజీలు ఉన్నాయి, అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, సినిమా నిర్మాణ రంగంలోనూ ఆయన ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్లో ఈరోజు 11 కోట్లు పట్టుకున్నారట. ఇది లిక్కర్ స్కామ్ దే అని ముద్ర వేస్తున్నారు. ఇన్ని వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తి దగ్గర ఒక 11 కోట్లు పట్టుకున్నారట. ఎవరు చెప్పారు ఈ 11 కోట్లు ఎక్కడుంది ఏంటని అంటే, వరుణ్ పురుషోత్తమ్ అని ఇదే కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ విజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో బియ్యపు బస్తాల మధ్య 12 బాక్సులు దొరికాయట. ఇది ఎవరు పెట్టారయ్యా అంటే, ఈ రాజ్ కేసిరెడ్డి దాంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి ఎప్పుడు 2024లో తీసుకొచ్చి బియ్యపు బస్తాల మధ్య పెట్టారట. డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి, డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పిన వ్యక్తి బియ్యపు బస్తాల మధ్య పెట్టుకుంటారా? ఇది ఎవరు తీసుకొచ్చారంటున్నారు? రాజ్ కేసిరెడ్డి తీసుకొచ్చి పెట్టారు. ఈ 11 కోట్లు లిక్కర్ స్కామ్కి సంబంధించింది అని అంటున్నారు. సామాన్యుడికి, ఆఖరికి చంద్రబాబు పోసే చీప్ లిక్కర్ తాగిన వాళ్లకు కూడా కొన్ని ప్రశ్నలు ఈజీగా తలెత్తుతాయి. ఇంత అమాయకంగా చంద్రబాబు పోసే చీప్ లిక్కర్ తాగేవాళ్ళు కూడా నమ్మరు ఈ విషయాన్ని. ఎందుకంటారా? సింపుల్గా చెప్తాను. అది లిక్కర్ స్కామ్కు సంబంధించిన డబ్బు అనడానికి ఇప్పటి వరకు ఏమైనా ఆధారాలు చూపించారా? సింపుల్ క్వశ్చన్. ఇది లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డబ్బు అనడానికి ఆధారాలు ఉన్నాయా? రెండోది, కాలేజీలు, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, అలాగే సినిమా నిర్మాణ రంగం, ఇన్నింటిలో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తి దగ్గర 11 కోట్ల రూపాయలు ఉంటే అది లిక్కర్ స్కామ్కి సంబంధించింది అవుతుందా? 11 కోట్ల రూపాయలు ఉండదా? మరో ప్రశ్న, 12 బాక్సుల్లో తీసుకొచ్చి ఇవి డాక్యుమెంట్స్ అని బియ్యపు బస్తాల మధ్య రాజు కేసిరెడ్డి పెట్టారట. ఎప్పుడు పెట్టారు? 2024 జూన్లో. 2024 జూన్లో 12 బాక్సులు తీసుకొచ్చి బియ్యపు బస్తాల మధ్యలో పెట్టారట. అవును, డాక్యుమెంట్స్ అని చెప్పారు విజేందర్ రెడ్డికి. రాజ్ కేసిరెడ్డి ఇవి డాక్యుమెంట్స్ ఉన్న బాక్సులు అని చెప్పారు. డాక్యుమెంట్స్ ఉన్నటువంటి బాక్సులు అయితే బియ్యపు బస్తాల మధ్య దాచిపెడతారా? దానికి ఆయన అనుమతిస్తారా? దీనికి ఏమైనా అర్థం ఉందా? నెక్స్ట్, ఎవరైనా వచ్చి మీ బియ్యపు బస్తాల్లో మేము మా డాక్యుమెంట్స్ దాచుకుంటాం, బాక్సులు తెచ్చి పెడతామంటే ఒక వ్యాపారవేత్త, కాలేజీలు, హాస్పిటల్స్, సినిమా నిర్మాణ రంగంలో ఉన్న వ్యక్తి ఒప్పుకుంటారా? ఒకవేళ అది కూడా వాస్తవమే అనుకుందాం, ఒప్పుకున్నారు, ఆయనకు కూడా తెలుసు ఒకవేళ నిజంగానే డబ్బు ఉందనుకున్నారు, అందుకే బియ్యపు బస్తాల మధ్య బాక్సులు పెట్టారని అనుకుందాం. రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయ్యారు కదా, పోలీసులు విచారణ చేస్తున్నారు కదా, సిట్టు లోతైన దర్యాప్తు చేస్తోంది కదా, ఆయన్ని రోజు విచారిస్తోంది కదా, మరి అక్కడ డబ్బులు పెట్టారనే విషయం ఆయన చెప్తారు కదా, జైల్లో ఉన్నప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు చెప్తారు కదా, చెబితే ఇక్కడికే పోలీసులు వస్తారు కదా. మరి విజేందర్ రెడ్డి అక్కడ రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయినా సరే ఈ బియ్యపు బస్తాల మధ్య ఆ బాక్సులు అలాగే పెట్టుకున్నారట. రాజ్ కేసిరెడ్డి పోలీసులకు చెప్పినా సరే, లేకపోతే వేరే వాళ్ళు చెప్పినా సరే, ఈ బియ్యపు బస్తాల మధ్య నుంచి మా బాక్సులు మాత్రం కదిలించరట. వెరీ సింపుల్ కదా. రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయిన వెంటనే ఆ బియ్యపు బస్తాలు నిజంగానే డబ్బులు పెట్టుంటే రాజ్ కేసిరెడ్డి పోలీసులు చెప్తారు, సిట్ అధికారులు చెప్తారు, ఇక్కడ ఉంచకూడదని తరలిస్తారు కదా, అక్కడ ఎవరైనా దాచిపెడతాడా? చంద్రబాబు నాయుడు గారు పోసే చీప్ లిక్కర్ తాగిన వాళ్ళు కూడా ఈ ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పేస్తారు. చాలా సింపుల్ క్వశ్చన్స్. ఒకవేళ నిజంగా అదే అయితే, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ కేసు, 2000 కోట్ల రూపాయల ఐటీ కేసు, వీటిలో దొరికిన వెంటనే ఏం చేశారు? జైలుకు పోయే పరిస్థితి రావడంతో వెంటనే తన పిఏ పెండ్యాల శ్రీనివాస్ని విదేశాలకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పంపించేశారు. అరే, చంద్రబాబు నాయుడు గారు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి తన పిఏని విదేశాలకు తరలించేస్తే కనీసం డబ్బులున్న బాక్సులు పక్కకి తరలించలేరా వీళ్ళు? అంటే ఆ మాత్రం జ్ఞానం కూడా ఎవరికి ఉండదా? చంద్రబాబు నాయుడు గారికే ఉంటుందా? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి విదేశాలకు పంపించేసేయాలి మన శ్రీనివాస్ గారినని. అంటే ఎటువంటి కథ అల్లుతున్నారో చూడండి. ఒకవేళ విజేందర్ రెడ్డి వీళ్ళు చెప్తున్నట్టుగా వ్యాపారవేత్త, ఈ యూవీ డిస్టిలరీ దానికి బినామీనో డైరెక్ట్గానో ఆయనే వ్యాపారం చేసుకుంటున్నారు అనుకుందాం, అదే డబ్బు దొరికింది అని అనుకుందాం. ఇప్పుడు లాస్ట్ పాయింట్, అదే డబ్బు ఆయన వ్యాపారం చేశారు, యూవీ డిస్టిలరీకి ఆయనకి సంబంధం ఉంది.
పోనీ ఆ డబ్బే ఇదే అని అనుకుందాం. ఆయన వ్యాపారం చేసుకున్న డబ్బు అదే అయితే ఆయనకి ఆ యూవీ డిస్టిలరీతో సంబంధం ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆ డబ్బుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతోందంటే 52 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లిక్కర్ స్కామ్లో బెయిల్పై తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక భేతాళ కథను రాసుకొని ఆ భేతాళ కథకు సాక్ష్యాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది చాలా సులభంగా చంద్రబాబు నాయుడు గారు పోసే చీప్ లిక్కర్, రకరకాల పేర్లు ఉన్నాయి, వాటి పేర్లు నాకు తెలియదు, అవి తాగిన వాళ్ళు కూడా ఈజీగా అర్థమైపోతుంది.